ఇంకోటి వచ్చాడు, పైకి వచ్చాడు, ఇంకోటి వచ్చాడు. షోమ్యాన్ నీ కిటికీ రైట్ సైడ్ వచ్చేసాడు, వచ్చేసాడు. 30 కిల్లులా. బ్లాక్ లో దింపుతున్నా బ్రో. ఓకేనా? మీ టీం చూసి హ్యాకర్ కూడా అమ్మమ్మా వాళ్ళు వచ్చాడు మమ్మ హ్యాకర్ వాడు. బ్రో నాకు అర్థమైంది బ్రో, కృష్ణ బ్రో బ్లాక్ లిస్ట్ కదా, అందుకే వచ్చినట్టున్నాడు బ్రో హ్యాకర్. సరిపోయింది. ఈ బ్లాక్ లిస్ట్ పడి తేడాగాళ్ళందరినీ కూడా ఒక లాబీలో పడేస్తారనుకుంటా బ్రో. ఏం కృష్ణ బ్రో? నాదేం బ్లాక్ లిస్ట్ కాలేదు బ్రో, నార్మల్ కేడీ ఎక్కుంటే మాస్టర్ చూపెట్టింది. 20+ కేడీ ఉంటే చూపెడుతుంది మాస్టరే, 20 కన్నా తక్కువ ఉంటే గ్రాండ్ మాస్టర్ చూపెట్టింది. నేను కూడా నాకు గ్రాండ్ మాస్టర్ చూపించలేదు. 20 కేడీ కంటే ఎక్కువ ఉంది బ్రో నాదని చెప్తాను నేను నెక్స్ట్ నుంచి. ఎవడన్నా అడిగితే అడిగినా కానీ మళ్ళీ హ్యాకర్ వచ్చింది. ఆడేనా? లేదు, రూమ్ అంటే ఏదో రూమ్ అని 99 కొన్ని కిల్లులు కొట్టిన తర్వాత ఎలిమినేట్ అవుతాడు అన్న. బ్రో ఎదురుంటే కృష్ణ బ్రో ఆలోచితో చంపే హ్యాకర్ నీకెంత చెప్పు. 20 కేడీ ప్లస్ ఉన్నోడు. వాడే బండేసుకొచ్చాడు బ్రో, బండేసుకొచ్చాడు. జాగ్రత్త. ప్రియతమా బ్రో కొంచెం గదల్లా అయిపోతావు. నేను వెళ్ళిపోతున్నా. విఎస్కే నువ్వంటే పాడిపోయి ముగ్గురు మనం ఫ్యాక్టరీకి వెళ్ళడం బెటర్. బయటికి గాల్లోకి వెళ్ళా కొట్టాడు లాంచ్ పెట్టి పరిగెట్టా. బండిలు వేస్తుంది బ్రో వాడు. అమ్మ నీ అమ్మ నాకేసిన ఆడు కాదులే ఇటు వేరే బ్లాక్ బండిలు ఉంది. నీ బొందరా నీ బొంద. ఇంకో మా వాళ్ళకి ఇచ్చేస్తున్నారే మీరేటో ఊరు అవతల కావాలని తండ్రి తెలుసా. అయ్యో నేను ఎలా పడ్డాను రా. చూడండి ఒకసారి ఎక్కడ దాకా కొట్టాడు బ్రో. ఈడు హ్యాకర్ బ్రో, ఎన్జి కళ్యాణ్ ఏదో ఉంది బ్రో ఆడి పేరు. ఆడి భూమిలో కొడితే భూమిలోంచి బుల్లెట్లు డైరెక్ట్ నా తలకు తగిలినాయి బ్రో కింద నుంచి. 2-3 ఉన్నారన్న హ్యాకర్లు. అయితే కృష్ణ బ్రో పక్కా ద కల్పరేటినా. ఇప్పుడు దాకా నాకు ఒక్క హ్యాకర్ రాలేదు. వచ్చినావు అంతే హ్యాకర్ మీద హ్యాకర్. ఇప్పుడే అంగో చూడు అసలు ఆపట్లేదు. ఆపరా నాయన. రే బాబు ఆ రూమ్ కూడా మళ్ళీ బండేసుకొస్తే జంప్ అయిపోవాలి. నేను జోన్ ఫైనల్ జోన్ లో ఉన్నానయ్యా. అందుకే వాళ్ళు అడగాలన్నా గాల్లో వెళ్ళిపోతాం కూడా గాల్లో కూడా కొట్టేసాడు. మంచోడు బ్రాడు. ఇంకో నేను ఈ కిటికీ బొక్కల్లో ఇక్కడే కూర్చుంటాను. రివైవల్ కూడా ఇచ్చుకుంటున్నారు బ్రో. నేను ఫైనల్ జోన్ లో గ్రేవ్ యార్డ్ లో ఈ మూల పెట్టులకి దానికంటే ఇంకా మూల కూర్చున్నాను. నీకు దమ్ము ఉంటే హ్యాకర్ మా వచ్చి కొట్టి చూపి మా లేని పేరు మార్చుకో. అక్కడ పోనాకు చక్కని ఎన్ని రోజులైందిరా ఇలా భయపడి దాకొని హ్యాకర్కి. నాస్టాల్జిక్ ఫీలింగ్ వస్తుంది రాకేష్ బ్రో. కూర్చుంటాను నేను ఇంకా బ్రో. బండి నా దగ్గరికి. ఓ మీరేనా? యూఆర్ సీయింగ్ మునబై క్యాంపింగ్ లెవెల్ 17K లైక్స్ అన్న. ఇంకొక 400 లైక్లు అయితే చెప్పు యు ఆర్ ద కల్ప్రిట్. ఎవడు వచ్చాడు నాకు ఫ్లాష్ ఫ్రీ చేశాడు. హోమర్ పడింది బ్రో. ఎక్కడ ఉన్నాడు బ్రో? ఫ్లాష్ ఫ్రీ భలే చేశాడు బ్రో మీద. బ్రో మళ్ళీ ఫుట్లు వచ్చినాయి. పైన దిగడు నేను ఈ కిటికీలోంచి వస్తే నేను చూస్తాను. నేను నా వైపు కిటికీ చూస్తున్నా, మీరు మీ పక్కన కిటికీ చూస్తాను. ఈ కిటికీ నేను చూడట్లా. ఈ కిటికీ నాది, నేను చూసుకుంటున్నా నా కిటికీ. చూడండి ఇక్కడ ఎవడన్నా ఎంట్రన్స్ దగ్గర నుంచి వస్తే నేను కొడతాను. వస్తున్నాడు ఎవడో.
బ్రో నా దగ్గర సరైన వెస్ట్ హెల్మెట్ కూడా లేవు బ్రో. టోకెన్స్ ఉన్నాయి కొనుక్కొని వస్తావు అన్న. ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు? రిస్క్ చేయమంటావా? ఆగి ఇల్లు వస్తా. పడుకుని పోయాను నా తల కనబడదు అడిగి కూర్చుంటా కనబడతాడు. పడుకున్నా నేను ఏకంగా కూర్చుంటాం కాదు అడుగున్నాడు. ఫుట్ అవుతుంది పైకి వస్తున్నాడు. కళ్యాణ్ గారు కూడా ఆపట్లా పైకి వస్తున్నాడు. పైకి పప్పగడానికి షోమ్యాన్ నువ్వు ఎందుకు వెళ్తున్నావు అన్న? ఒక్కడే ఉన్నాడు ఇక్కడ. వదిలే పైకి వచ్చే. పైనుంచి కిటికీ నుంచి వచ్చాడు. వీడికి ప్యూర్ రెడ్ అమ్మా. నేను వచ్చేసాను మళ్ళీ నా ప్లేస్. అమ్మాయి సో కిల్ వచ్చేసింది. నా కిందే ఉన్నాడు అన్నాడు. నేను నా తలకాయ డైరెక్ట్ గా ఇంకో గోడలో పెట్టేస్తున్నాను. నిన్ను తలకాయ గోడలో పెట్టేస్తున్నా. షార్ట్ గన్ ఏమో తీయండి. ఆగు ఇదే కొంటాను నీ కోసం. మళ్ళీ ఫుట్ వచ్చింది. దిగాడు ఇప్పుడే దిగాడు. పైన ఇద్దరు రానా బొక్కలోంచి రానా బంగారు ఒప్పేస్తున్నాడు. డ్యామేజ్ పైగలకు థర్డ్ క్యారెక్టర్ లోపల దూకున్నా నీకు ఇస్తా. మధ్యలో పెట్టి మడత ఒకడయ్యాడు. వచ్చేసా అన్న. ఇంకా ఎవరో వస్తున్నారు. పైన ఉన్నారు ఈ కిటికీ దగ్గర. షోమ్యాన్ నీ కిటికీయే. లోపలికి రా. నువ్వు లోపల ఉన్నావు. అమ్మ కిల్ వచ్చిందన్న. నాకు కిల్ వచ్చింది. షోమ్యాన్ సైడ్ పడి నీళ్ళు మా సైడ్ వేసినా పర్లేదు. ఇంకోటి వచ్చాడు పైకి వచ్చాడు. ఎక్కడ ఇంకోటి వచ్చాడు. షోమ్యాన్ నీ కిటికీయే రైట్ సైడ్ వచ్చాడు. బ్రో అమ్మని అమ్మ 30 కిల్లులా. మరి గిల్లాడు అభిషేక్ అనే అతను. కాదు టీజీఆర్ అని పెట్టుకుంటే అయినా ప్లస్ 11 పడింది. ఇక బ్రో ఇదేంటి బ్రో? భూమి నేల ఆకాశం ఏం సంబంధం లేదు. చెట్లు కొడుతున్నాడు, డైరెక్ట్ చెక్కేస్తున్నాడు జనాల్ని. ఆ ఎన్జీ కళ్యాణ్ గారు అది ఓ వెనకాల కళ్యాణాన్ని వచ్చాడు. అది ఎవరో ఒక్క అమ్మాయి కొట్టేసింది బ్రో. ఓడి అమ్మ మళ్ళీ బతికేసాడు వెంటనే. కళ్యాణ్ కళ్యాణ్ కొట్టు, గాల్లో కొట్టు. 34 కిల్లులంట. హ్యాక్ ఉంటది కదా, అది పై కనపడుతుంది యాంటీనాలో. కొట్టు. లేదు ఈడికి తగల. ఈడు ఓన్లీ స్నైపరా? ఈడు చూడండి. ఓడి అమ్మ గోడ. అరే ఏంది ఇది? అయ్యో పాపం మొహం మంచూరియా అయిపోయింది. అదే కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ మళ్ళీ ఇంకా అదే బ్రో బౌంటీ వేసుకున్నారుగా, తలకో బౌంటీ. ఇప్పుడు ఈడు కొడతాడా కళ్యాణ్ అన్న కొడతాడా చూద్దాం. కళ్యాణ్ గాల్లో కొట్టేస్తాడులే. కళ్యాణ్ అడుగు ఈడు గాల్లో కొట్టేయాలంట. గాల్లో హ్యాక్ ఆన్ చేయమావు నువ్వు. ఓకే అబ్బా వేసాడు. 35 కిలోలు చేసి ఏం ఉపయోగం మావా చెప్పు. వెంటనే మళ్ళీ చీప్ అయిపోయిందండి. కళ్యాణ్ అన్న చెక్కేసాడులే. మనీ అమ్మ ఆడు క్యారెక్టర్ వేసి మరి కొడుతున్నాడు. ఏం చేసినా వేస్ట్. నీ బతుక అయిపోయింది. చెక్కేస్తాడు కళ్యాణ్ అన్న వస్తాడు. ఓడి అమ్మ నువ్వు కొట్టినా వేస్ట్. కళ్యాణ్ అన్న వస్తాడు గోడ నుంచి వచ్చి పెడతాడు. కళ్యాణ్ వర్సెస్ హ్యాకర్ వర్సెస్ కళ్యాణ్. చేసినావులే పెద్ద స్ట్రాటజీ. అదేంటి బండి చేష్టలు చేస్తానంటాడు. బండికి దూకొస్తాడు బ్రోడు. కూడా ఓహో అయిపోయాడు. అది ఈడు ఎందుకు రిలే కొట్టాడండి. ఈ న్యాయమైన హ్యాకర్ ఈడు. 23 ఎందు అక్కడ. ఓహో అయితే నాకు గ్లిచ్ అయింది బ్రో. 23 కిలోలు ఈడు బ్రో. ఒక లాబీలో ఈడు 23 కిలోలు కొడితే ఆడు 34 కిలోలు కొడితే ఏంది బ్రో ఇది? రివైవల్స్